హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాన్ బ్లాగ్స్. మన 20 డేస్ టైం టేబుల్లో ఈరోజు మన డే 19లో ఉన్నామండి. డే 19 ఇంకొక 1 డే ఉంటే మన టైం టేబుల్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు మన డే 19లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. మనం సక్సెస్ఫుల్గా డే 19కి వచ్చేసామండి. ఇంకా 1 డే బ్యాలెన్స్ 20 డేస్కి. సో ఈ 20 డేస్ అయిపోయాక ఒకసారి రివిజన్ ఇచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే డే 19 యొక్క టార్గెట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో స్ట్రాటజిక్ జీకే నుంచి స్పోర్ట్స్, రీజనింగ్ నుంచి క్లాక్, అర్థమెటిక్ నుంచి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. సో ఫస్ట్ స్పోర్ట్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. స్పోర్ట్స్ అండి, స్పోర్ట్స్లో మనకి ఏమేమి అడగచ్చు అంటే ఒక స్పోర్ట్ నేమ్ ఇచ్చేసి ఇందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారు అంటే స్పోర్ట్స్, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇలా అడగచ్చండి. మనం క్రికెట్లో 10 అనుకుంటాం, కాదు 11. అంటే మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది 11 మెంబర్స్ ఉంటారు. సో అలాగే ఫుట్బాల్లో కూడా 11 మెంబర్సే ఉంటారు, హాకీలో కూడా 11 మెంబర్సే ఉంటారు, బేస్బాల్, కబడ్డీలో 7 మెంబర్స్ ఉంటారు, ఖోఖోలో 9 మెంబర్స్ ఉంటారు. ఇలా ఏదో ఒక ఏదో ఒక పర్టికులర్ గేమ్ ఇచ్చేసి స్పోర్ట్ ఇచ్చేసి అందులో ఎంతమంది నెంబర్స్ ఉన్నారనేది అడగచ్చండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇవి నేర్చుకోవాలి, ఎంతమంది ఉంటారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది జనరల్గా. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రీ అండ్ నేషనల్ గేమ్ అండి. ఏ కంట్రీకి ఏ గేమ్ అనేది నేషనల్ గేమ్ అని అడుగుతారు. సో చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఇండియా, ఫస్ట్ మనకి ఇండియా అడిగారు అనుకోండి. సో మనం చాలా వరకు ఇండియా నేషనల్ గేమ్ అనేది క్రికెట్ అనుకుంటారు. సో క్రికెట్ కాదండి, హాకీ. ఓకేనా. కబడ్డీ, కొంతమంది కబడ్డీ అనుకుంటారండి ఇండియన్ నేషనల్ గేము. సో అది కూడా కాదు, మన ఇండియన్ నేషనల్ గేమ్ వచ్చేసి హాకీ. సో కబడ్డీ ఎవరిదంటే కబడ్డీ నేషనల్ గేమ్ ఎవరిదంటే ఇంగ్లాండ్ అండి, ఇంగ్లాండ్. ఓకే, ఇంగ్లాండ్ నేషనల్ గేమ్ వచ్చేసి క్రికెట్ అండి. సో క్రికెట్ ఎవరికంటే ఇంగ్లాండ్కి వస్తుంది. అలాగే మన ఇండియా వాళ్ళు కనుగొన్నది కబడ్డీ అనేది మనం కనుగొన్నామండి, ఇండియన్స్ కనుగొన్నారు. ఫుట్బాల్ అనేది చైనా వాళ్ళు కనుగొన్నారు. ఓకే, సో వీటికి సంబంధించినవన్నీ ఇవి కూడా తెలుసుకోవాలి. ఏమే గేము ఎవరికి నేషనల్ గేమ్ అవుతుందండి. ఓకే, క్రికెట్ అనేది ఇంగ్లాండ్కి చెందుతుందండి, హాకీ అనేది మనకి పాకిస్తాన్ వాళ్ళకు వస్తుంది. ఓకే, కబడ్డీ అనేది బంగ్లాదేశ్ వాళ్ళకు వస్తుంది. ఓకేనా. ఫుట్బాల్ అనేది జర్మనీకి, బ్రెజిల్కి వస్తుంది. ఓకే, ఇవన్నీ నేర్చుకోవాలండి. సో వీటన్నిటికీ ఈ మెటీరియల్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో వాటితో పాటు ట్రోఫీస్ అండి, ఏ స్పోర్ట్స్కి ఏ ట్రోఫీస్ ఇస్తారు. ఓకే, బ్యాడ్మింటన్కి ఈ ట్రోఫీస్ అన్నీ ఇస్తారండి. ఓకే, హాకీకి ఇవి ఇస్తారు, చెస్కి ఇస్తారు, చెస్కి ఈ ట్రోఫీస్ ఇస్తారు, టేబుల్ టెన్నిస్కి ఈ ట్రోఫీస్ ఇస్తారు, గోల్ఫ్, బాక్సింగ్, క్రికెట్. సో ఇవన్నీ ఏ స్పోర్ట్స్కి ఏ ట్రోఫీస్ ఇస్తారనేది ఉందండి. సో ఇవన్నీ అయితే నేను ఇప్పుడేం చెప్పట్లేదు, మీకు కావాలంటే నేను ఈ మెటీరియల్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చదువుకోండి, అక్కడ చూసి చదువుకోండి. ఓకేనా. సో దీంతో మన స్పోర్ట్స్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటో చూద్దాం. స్పోర్ట్స్లో ఏమేమి చదవాలి అనేది చూసాం కదండి. సో నేను బ్రీఫ్గా ఏమేమి చదవచ్చు, మనకి ఇంపార్టెంట్ ఏంటి అనేది మాత్రమే చెప్తున్నానండి, మీరు డెప్త్గా చదువుకోండి. ఓకే. నెక్స్ట్ అర్థమెటిక్లో రీజనింగ్లో క్లాక్ ఉందండి. క్లాక్ నుంచి కానీ క్యాలెండర్ నుంచి కానీ ఆప్షనల్ వైజ్గా ఇస్తున్నాడు. సో నేర్చుకోవడం బెటర్ అండి, ఎందుకు వదిలిపెట్టాలని నేను క్లాక్ కూడా నేర్చుకుంటున్నాను. సో అందుకే టార్గెట్స్లో కూడా రాశాను. క్లాక్లో ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో క్లాక్ చాప్టర్ అండి, మనకి క్లాక్ ఇలా ఉంటుంది కదా. ఇది మొత్తం వచ్చేసి వన్ సైకిల్ ఈక్వల్స్ టు 360, అంటే ఇది మొత్తం 360 degrees ఉంటుంది. అవర్ హ్యాండ్ అంటే మనకి పెద్ద ముళ్ళు అండి. సో అవర్ హ్యాండ్స్ 12 hours
360 అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి అవర్ హ్యాండ్ అనేది మళ్ళీ ఇక్కడికి రావడానికి 360 పడుతుంది. 1 అవర్ ఈక్వల్స్ టు 360/12 అవర్స్ 12 అవర్స్ కదా. సో 1 అవర్ ఈక్వల్స్ టు 30 1 మినిట్ ఈక్వల్స్ టు హాఫ్. సో ఇవి నేర్చుకోవాలండి. 1 మినిట్ ఈక్వల్స్ టు ఎన్ని డిగ్రీస్ అంటే హాఫ్ డిగ్రీ. మినిట్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్స్ వీటి మధ్య డిఫరెన్సెస్ అడుగుతారండి. ఓకే, అవర్ హ్యాండ్ ఎంత, మినిట్స్ హ్యాండ్ ఎంత అని అడగచ్చు. సో ఇవి మినిట్ హ్యాండ్ అయితే 1 మినిట్ ఈక్వల్స్ టు 6 డిగ్రీస్. అదే సెకండ్ హ్యాండ్స్ అయితే 1 సెకండ్ ఈక్వల్స్ టు 6 డిగ్రీస్. ఓకే, ఇక్కడ ఇచ్చాను చూడండి క్లియర్గా. అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్. ఓకే, 1 మినిట్ ఫర్ 3 హ్యాండ్స్. ఇదేమో హాఫ్కి, ఇది 1 మినిట్కి. ఓకే, వీటి మధ్య రిలేషన్ ఫర్ 3 హ్యాండ్స్ కంటే 1 డిగ్రీ, 12 డిగ్రీస్, 20 డిగ్రీస్. ఓకే, ఇలా ఉంటాయండి. ఇవి నేర్చుకోవాలి. ఇవి చూసుకుంటే మనకి సమ్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, దీంట్లో టాపిక్ అయితే ఇదేనండి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అంటే యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ అండి. ఇవి అడుగుతారు, ఇవి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇవి చేయాలంటే మనం ముందు అవి నేర్చుకో ఉండాలి. మినిట్స్ హ్యాండ్స్ ఈ 0 అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ మధ్య 0 అవి రెండు కలిసి ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి అనేది అడుగుతున్నా. అప్పుడు చూడండి, ఇఫ్ ద 2 హ్యాండ్స్ ఆర్ coincide then the angle between our hand and మినిట్స్ హ్యాండ్ 0. అవి 0 ఎప్పుడు అవుతాయి అని అడుగుతున్నారు. వాటి మీద 180 డిగ్రీస్ ఎప్పుడు వస్తుంది, 90 డిగ్రీస్ ఎప్పుడు వస్తుంది, 0 డిగ్రీస్ ఆర్ 180 డిగ్రీస్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఇవి ఇంగ్లీష్లో ఇచ్చారు. ఆపోజిట్ అంటే 180 డిగ్రీస్, కాన్సైడ్ అంటే 0 డిగ్రీస్, పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్, స్ట్రైట్ లైన్ అంటే 0 డిగ్రీస్. ఓకే, అంటే మన తెలుగులో లంబము, స్ట్రైట్ ఇలా ఉంటాయి కదండి. సో ఇవి అన్నీ వీటిని అంటే ఏంటనేది మనం తెలుసుకుంటే సమ్ అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఫార్ములా అండి. ఫార్ములా ఫర్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలంటే థీటా ఈక్వల్స్ టు లాంబ్డా ఇలా ఉంటుంది కదా, 30 ఇంటూ అవర్ మైనస్ 11/2 ఇంటూ మినిట్స్. ఓకే, ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకొని మనకనేది క్లాక్ చాప్టర్ అనేది మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, సో ఆ 2 హ్యాండ్స్ అనేవి ఎప్పుడు 12 గంటల్లో ఎన్నిసార్లు ఏమంటారు అది ఒకే స్ట్రైట్ లైన్కి వస్తాయి. కన్సైడ్ అనేది ఎప్పుడు అవుతాయి అంటే వాటి మధ్య 0 డిగ్రీస్ వాటి మధ్య ఎప్పుడు ఉంటుంది, ఒకే స్ట్రైట్ లైన్లోకి ఎప్పుడు వస్తాయి అనేది. సో ఇట్స్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఏ అవర్. సో బట్ 11 టైమ్స్ ఇన్ 12 అవర్స్, 22 టైమ్స్ ఇన్ 24 అవర్స్, 44 టైమ్స్ ఇన్ 48 అవర్స్. ఇలా అన్నిటికీ నేర్చుకోవాలండి. సో ఆపోజిట్ సైడ్స్ ఇవన్నీ. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను పూర్తిగా క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇంకొక ఫార్ములా ఉందండి. ఇదేంటంటే ఎక్స్ట్రా టైం ఇన్ ఏ క్లాక్. ఒక మినిట్స్ ఫైండ్ అవుట్ చేయడం, మినిట్స్ అంటే ఇంత డిగ్రీ ఉంది, మినిట్స్ ఎంత ఉన్నాయని ఇచ్చేస్తే మనం ముందు నేర్చుకున్న ఫార్ములా నుంచి ఈ ఫార్ములా డిరైవ్ చేస్తామండి. టీటా ఈక్వల్స్ 30 ఇంటూ హెచ్ మైనస్ 11/2 ఇంటూ ఎం. ఈ అనేది యువతలు తెచ్చేస్తే ఎమ్ 11/2 ఇంటూ ఎం అనేది మనకు కావాల్సిన మినిట్స్ కదా. సో యువతలు తెచ్చేస్తే 30 ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ టీటా. సో ఈ 11/2 మనకు అవసరం లేదు. సో యువతలు పంపించేస్తాం, 2/11 అవుతుంది. ఓకేనా, ఇది ఫార్ములా. సో ఇదండి ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి ఇది డిరైవ్ చేస్తాం. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలా అండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకొని మొత్తం క్లాక్ చాప్టర్ అంతా అయిపోతుంది. ఓకేనా, ఓకే అండి. ఇంకెవరికైనా
డెప్త్గా కావాలంటే కామెంట్ చేయండి, పూర్తి క్లాస్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి. సో ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలా ఇస్తారంటే ఇలా ఇచ్చేసి, సో ఇప్పుడు ఇలా ఇచ్చేసి బట్ మనకేమిస్తారంటే ప్లస్ అనగా మైనస్ అని, మైనస్ అనగా ఇంటూ అని, ఇంటూ అనగా డివైడెడ్ బై అని, మరియు డివైడెడ్ బై అనగా ప్లస్ అని ఇలా ఇచ్చేసి ఈ కింద ఇచ్చేస్తారు. ఇలా ఇచ్చేస్తారు. క్వశ్చన్ ఇలా ఆప్షన్స్ ఇస్తారండి. అంటే ఇక్కడ మనం ఇంటూ ఉన్న ప్లేస్లో ఇంటూ అనగా డివైడెడ్ బై అని పెట్టారు కదా, సో అవి పెట్టుకొని అనేది మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇలా ఇంటూ అనగా మైనస్ అంటే ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. సో దీన్ని కూడా మనం బాడ్మాస్ రూల్లో చేయాలండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా బాడ్మాస్ రూల్. సో అలా చేసుకుంటూ వస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి మైనస్, ఇక్కడ 12 డివైడెడ్ బై ఇచ్చారు. డివైడెడ్ బై అనగా మనకి ప్లస్. సో 12 + 6 - 4 × 16 డివైడ్ బై 8. సో 8 1 జా 8 2 జా 4 × 8 ఇవి 18. సో 18 నుంచి 8 పోతే 10 ఇలా ఉంటుందండి. సో ఇలా ఇస్తారు. మ్యాక్సిమం ఇలాగే ఇస్తారండి. దీంట్లో ఏం సపరేట్గా ఏమి ఇవ్వరు. సో ఇలాగే ఉంటాయి. ఖచ్చితంగా మనకి ఇంకొక మోడల్ ఏంటంటే ఇలా కూడా వేయచ్చు. పి అనగా సో అంటే వాటి మధ్య లెటర్స్ ఇవ్వచ్చు. ఇదొక మోడల్ అండి. ఇలా ఇచ్చారు కదా. పి అనగా డివైడెడ్ బై అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి 180 డివైడెడ్ బై 12. ఆర్ అనగా ప్లస్, ఇలా ప్లస్ చేసి ఇలా ఇస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. పి అంటే డివైడెడ్ బై, క్యూ అంటే ఇంటూ, ఆర్ అంటే ప్లస్, ఎస్ అంటే మైనస్. ఈ ప్లేసుల్లో మనం ఇవి పెట్టేసి బాడ్మాస్ రూల్ యూజ్ చేసి చేయడమే అండి. ఇదేం లేదండి, కొంచెం టైం టేకెన్. సో అందుకనే అలా ఇస్తారు. టైం టేకెన్ అవుతుంది. మనం ప్రాక్టీస్ చేయగా మనకి బాగానే వచ్చేస్తాయండి. తొందరగానే చేసేస్తాం. ఓకేనా. సో ఎవరికైనా ప్రాక్టీస్ కోసం కావాలంటే నేను ఈ మెటీరియల్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. అక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చు. ఓకే అండి. ఇంతటితో మన డే 19 టార్గెట్స్ కూడా అయిపోయాయి. సో స్పోర్ట్స్ చూసాం, క్లాక్ చూసాం, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూసాం. ఇంతటితో డే 19 కూడా అయిపోయింది. ఎవరైనా డే 19 టార్గెట్స్ కంప్లీట్ చేసేస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి. అలాగే వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను మీ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఓకే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్లాసెస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అందరికీ.